హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ కరీంనగర్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఒక చక్కటి ప్రదేశంకి అయితే వెళ్తున్నామండి. అది వచ్చేసి బొగతా వాటర్ ఫాల్. సో ఈ బొగతా వాటర్ ఫాల్ అనేది అందరికీ తెలుసు, ములుగు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో మనం ఇప్పుడైతే కరీంనగర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో కరీంనగర్ నుంచి బొగతా వాటర్ ఫాల్కి దాదాపు 4 hours అయితే పడుతుంది. కంటిన్యూస్గా మనం వెళ్ళినట్టయితే 4 hours ఈజీగా పడుతుంది. సో దారిలో వెళ్తుంటే ఇలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. వరంగల్ రూట్ నుంచి అయితే మనం వెళ్తున్నాము. సో మనకి కరీంనగర్ దాటగానే సో ఒకవైపు హైదరాబాద్ రూట్ అంటే సిద్దిపేట దాటగానే హైదరాబాద్ రూట్ ఉంటుంది, ఇంకో సైడ్ వరంగల్ రూట్ ఉంటుంది. సో వరంగల్ రూట్ నుంచి అయితే వెళ్ళాలి. సో చక్కటి జలపాతానికి అయితే మనమైతే వెళ్ళబోతున్నాము. సో ఈ జలపాతం అయితే మనకి అనగా వాటర్ ఫాల్. సో ఇది వచ్చేసి మనకు ములుగు డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుందండి. వాజేడు అనే మండలంలో బొగతా గ్రామంలో ఈ జలపాతం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనము 2 routes లాగా వెళ్ళొచ్చు. అయితే వరంగల్ నుంచి అయితే వెళ్ళొచ్చు. సో వరంగల్ కాకుండా మనము హుజరాబాద్ దాటగానే హుజరాబాద్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో రేకొండ ఇవన్నీ విలేజెస్ వస్తాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళినట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. సో మనకి గూగుల్ మ్యాప్స్లో చూపించినట్టయితే అది కూడా మనకి రేగొండ నుంచి అయితే చూపిస్తుంది. హుజరాబాద్ దాటినాక లెఫ్ట్ నుంచి వెళ్తే మనకి ఇట్లా రైల్వే ట్రాక్ అయితే వస్తుంది. సో దీన్ని దాటినాక కొన్ని ఊర్లు అయితే ఉంటాయి. ఆ ఊర్లు దాటినాక మనం డైరెక్ట్ ఎలా వెళ్తామంటే వరంగల్ రూట్కి అయితే వెళ్తాము. అంటే వరంగల్కి వెళ్ళాము, వరంగల్ దాటిపోయి ఆ రూట్కి మళ్ళీ మెయిన్ హైవే మీదకి అయితే ఎక్కుతాము. సో అలా వెళ్తే మాత్రం మనకు చాలా బెనిఫిట్, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. సో వరంగల్ నుంచి వచ్చే వాళ్ళైతే అలా వెళ్తారు. సో మనమైతే ఇలా వెళ్తున్నాము. హుజరాబాద్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఆ తర్వాత మనము ములుగు డిస్టిక్ అయితే వెళ్తాము. సో ఇవన్నీ కూడా దారిలో వచ్చేటి పొలాలు ఇవన్నీ చాలా చక్కగా అయితే డిఫరెంట్గా అయితే ఉందండి. అసలు ఇదంతా వరంగల్ డిస్టిక్ దాటినాక ములుగు డిస్టిక్ వెళ్ళినాక ఎంత చక్కగా ఉందో ఆ లొకేషన్ అంతా కూడా చాలా బాగుండే. ఇవన్నీ కూడా మనము గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తే చాలా బెటర్, ఎందుకంటే తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం హుజరాబాద్ దాటినాక ఇట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్తే చాలా ఊర్లు అయితే వస్తాయి. చూసుకుంటూ మనం అడుక్కుంటూ వెళ్ళాలి, ఏం పర్వాలేదు, చాలా మంచిగా ఈజీగా. మేమైతే కరెక్ట్ 4 hours అక్కడైతే రీచ్ అయిపోయినాం. మేము మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోయినాము. సో అక్కడికి వెళ్ళేసరికి మాకు కరెక్ట్గా 12 అయితే అయ్యింది. సో 12 అక్కడ కరెక్ట్గా రీచ్ అయినాము. ఆ తర్వాత మేము 1కి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. అంతే మనం అంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం మళ్ళీ 4 hours జర్నీ చేయాలి కాబట్టి చీకటి అవ్వక ముందుకు వస్తే చాలా బెటర్ అని చెప్పి మేము అక్కడ 1.5 hour టైం స్పెండ్ చేసి రిటర్న్లో మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే వచ్చేసినాము. మనం ఈజీలో 1 day అయితే మంచిగా స్పెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఇదంతా కూడా దారిలో వచ్చే ఊర్లు ఇవన్నీ అంతా కూడా చాలా చక్కగా అయితే మనకి జర్నీ అయితే అయిపోతుంది. అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. మేము మా హస్బెండ్ మా పాప అందరం కలిసి అయితే వెళ్ళాము. చాలా మంచిగా అయితే అనిపించుండే నాకైతే బొగతా వాటర్ ఫాల్ అనేది. సో చూస్తున్నారు కదా ఆ పక్కన మనకి వరంగల్ రూట్ అది వచ్చేది. సో అట్లా స్ట్రైట్కి వెళ్తే వరంగల్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఆ రూట్ నుంచి వెళ్తున్నాము. సో ఇలాగా స్ట్రైట్కి వెళ్తుంటే మనకి ఏమంటారు ములుగు డిస్ట్రిక్ట్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఆటోమేటిక్గా. చాలా బాగుండే. ఇక్కడైతే మనకు బోర్డ్స్ ఉన్నాయి. సో అట్లా వెళ్తే జలపాతాలు అవి ఉన్నాయి. సో ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనకి ఇదంతా ములుగు డిస్ట్రిక్ట్ అయితే వచ్చేసినాము. నేను ములుగు డిస్ట్రిక్ట్ స్టార్టింగ్లో ఏమనుకున్నాను అంటే మనకి న్యూస్లో చూపిస్తారు కదా అంత వర్షాలు రోడ్డు అది ఇది అవుతుంది, బట్ ఇక్కడ చాలా బాగుండే. మేము వెళ్ళినప్పుడు అయితే మంచిగా ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మనకి టోల్ గేట్ వచ్చింది. సో ఇటు సైడ్ టోల్ గేట్ అనేది ఇలా ఉంది, మన సైడ్ టోల్ గేట్ వేరే ఉంటుంది కదా కరీంనగర్ సిద్దిపేట సైడ్. సో ఇక్కడైతే ఇలా ఈ కలర్లో ఇవన్నీ అయితే ఉన్నాయి. ఆంధ్ర జవహర్లాల్ అని చెప్పేసి టోల్ బూత్ అని చెప్పేసి అయితే పెట్టారు. సో ఇక్కడ నుంచి మనము వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోదాము. వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు అయితే మంచి ఏమంటారు ఫారెస్ట్ ఏరియా ఇవన్నీ కూడా వచ్చినాయి. నాకైతే చాలా మంచిగా నచ్చింది. ఎర్లీ మార్నింగ్ అలా వెళ్తుంటే మంచి వెదర్తోని ఇంకా చాలా మంచిగా అయితే అనిపించింది. ఎప్పుడు వస్తుంది వాటర్ ఫాల్ అని అయితే అనిపించింది నాకైతే. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ వాటర్ ఫాల్ అనేది వెళ్ళేటప్పుడు మనకి గోదావరి నది అంతా కూడా దాటేసుకొని వెళ్తాము. ఎర్నాకురం అవన్నీ విలేజెస్ అవన్నీ దాటుకొని అయితే వెళ్తాము. సో మెయిన్గా మనము భద్రాచలం నుంచి 120 kilometers అయితే మనకి బొగతా వాటర్ ఫాల్ అనేది ఉంది. భద్రాచలం వచ్చిన వాళ్ళు కూడా వితిన్ ఈజీగా 1 hour మనం బొగతాకి అయితే వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అలా కాదు అంటే ములుగు డిస్ట్రిక్ట్ నుంచి మనకి 90 kilometers ఉంది. అండ్ వరంగల్ నుంచి 140 kilometers దూరంలో మనకైతే బొగతా వాటర్ ఫాల్ అనేది అయితే ఉందండి. అండ్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా బొగతా వాటర్ ఫాల్కి వెళ్దాము అంటే ది బెస్ట్ టైం ఏంటంటే మెయిన్గా జూలై నుంచి సెప్టెంబర్ వరకు చాలా బెస్ట్ టైం. బట్ మనం ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ వెదర్ చూసుకొని వెళ్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఒక్కొక్క
ఒక్కొక్కసారి వర్షాలు బాగా పడతాయి కదా, అప్పుడు మనకి లోపలికి అలో చేయరు. సో మెయిన్గా అది మనమైతే మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడికి వెళ్ళాక మనకు వాష్రూమ్స్, ప్లే ఏరియా ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయండి. మనం ఇప్పుడైతే ఫారెస్ట్ ఏరియాకి వచ్చేసినాము. ఎంత బాగుందంటే దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండ కోణల నుంచి ఓరెత్తి నీటి హోయగాలతో నిండిన టోటల్గా జలపాతం అయితే అదండి. చాలా మంచిగా అయితే ఉంది. వాజేడు మండలం కేంద్రం నుంచి మనకి 5 కిలోమీటర్ల దూరంలో మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ఉంటుంది. సో 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి అటు సైడ్ నుంచి చాలా దగ్గర కాబట్టి వాళ్ళు కూడా వస్తారు. వెరీ గుడ్ గర్ల్, టాలెంటెడ్. ఓకే, నో మంట పెడితే ఏమవుతుంది? మంటలు వస్తే ఎనిమల్స్ కి కష్టం అవుతుంది కదా, అందుకే ఫైర్ పెట్టొద్దని రాసిండ్రు. అవును, ఇంటికాడ చిన్న పిల్లలు మనకి ఆకలి అయితే మళ్ళీ అమ్మ మనకి బడండి బనానా కొనేసి బనానా ఇది కింద దిగేసి బనానా ఇచ్చేద్దాం. అనద్దాం మనం గుడికి. ఓకే, రోడ్డు ఎంత బాగుంది కదా మమ్మీ. ఇక్కడ మంటలు తట్టు పెట్టద్దు మమ్మీ. ఇక్కడ ఇంకా బ్యాక్ కలర్ టీలు ఉంటాయి మమ్మీ. భయము. నాకేమద్దులో చెప్తాలి. చూడు మళ్ళీ వచ్చింది ఫారెస్ట్. ఈ పక్కన చూడే ఓరో ఇల్లులే ఆపిరే సైడ్కి. ఎందుకు కరెక్టే. తెంపొస్తుంది నేనా. ఎంత బాగుంది ఇదంతా. ఏమన్నా డాడీ అడుగు. పుష్కర ఘాట్ అట, ముళ్ళకంట పుష్కర ఘాట్. అవునా? అంటే ఇట్లా వచ్చినావా? ఇట్లా వచ్చినావా? అవునా? మొన్న ఇదే రూట్లో వచ్చినామా భద్రాచలంకి? మనం మధ్యలో రామపై అన్నీ చూసుకుని వచ్చినాము. అవన్నీ ఇప్పుడు రాలే కదా. ప్రాజెక్ట్ అధికారి గారి బంగ్లా చిత్ర మిశ్రా అనట. పెద్ద మొత్తం బంగ్లా అంతా ఆమెకేనా? ఇదంతా నేషనల్ హైవేనేనా? ఏటూరు నగరం. ఎందురా ఏమన్నావు? ఎందుకు ఎందుకేం లేదు? ఏదో అన్నది బాగా ఎక్స్ట్రా. అంతేనా? దొంగ ఎవరు చేస్తున్నారు మాకు ఎక్స్ట్రాలు? చెప్పు. ఎందుకు లేదు? గెట్టింగ్ స్లీపా? ఏమన్నా సిటీ రాదన్నావు కదనే బాబా. ఇది కాదా? పెద్ద పెద్దగానే ఉన్నాయి రోడ్లు అయితే. మరి పెద్ద సిటీ ఏమో తెలియదు కానీ రోడ్లు మాత్రం మేడలు మంచిగా ఉన్నాయి పెద్దగా. భూపాలపట్నం, వెంకటాపురం, బొగత వాటర్ ఫాల్స్. బీచ్ కాదురా, నువ్వు శాండ్ ఉండేసరికి బీచ్. ఏ జరగమ్మా, జరుగు 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 జరగమ్మా, జరుగు.
మీరు వెళ్ళండి. మీరు వెళ్ళొద్దా? మీరు వెళ్ళొద్దా? వెళ్ళాలి. అది ఇంకోటి చూడు ఎట్లుంది చూడు. ఇక్కడ 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 బాయ్. గోదావరి ముళ్ళ బ్రిడ్జ్ గ్రామం ముళ్ళకట్ట. మనకి ఇచ్చిన డీలర్ కూడా వాళ్ళతో పాటు ఏంటనే ఇదంతా గోదావరి నది ఫ్రెండ్స్. ఏ ఊరు బావ ఇది? ఏటూరు నాగారం. దిగుతామా బావా? ఐస్ క్రీమ్ తినద్దు. ఆయన నువ్వు ఉన్నావు అని చెప్పి ఇంటి దాకా వచ్చేయండు. టెంప్ట్ అవుతావని. బట్ టెంప్ట్ కావద్దు మోక్ష. ఐస్ క్రీమ్స్ తినొద్దు. ఏటూరు నగరం. ఏటూరు నాగారం నుంచి ప్రవహిస్తుంది వాటర్ భద్రాచలం వరకు. హాయ్ చెప్పు. బావా. మా బావా. మా బావా. నా బావా. జలపాతం దగ్గర దాకా వచ్చేసినాం. ఇక్కడ అంత డిఫరెంట్ ఉంది కదా బాబా. రోడ్ అయితే మనకి అక్కడ రైట్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ మనకి రైట్ అయితే తిరగాలి. బొగతా జలపాతం వెంకటాపురం డివిజన్. ఇలా లోపలికి వెళ్ళాలి. సో ఆల్రెడీ బ్రిడ్జ్ వచ్చేటప్పుడే మనకి వాటర్ ఫాల్ అనేది కనిపించింది. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో అని. అట్ లాస్ట్ మనమైతే గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో గేట్ లోపలికి మనకి వెహికల్ అలో ఉంది. సో ఇక్కడ అయితే మనము టికెట్ అయితే తీసుకోవాలి వాటర్ ఫాల్కి. అండ్ మనకి పార్కింగ్ కూడా తీసుకోవాలి. సో టికెట్కి వచ్చేసి 70 రూపీస్ అండ్ పార్కింగ్ వచ్చేసి 30 రూపీస్ మాత్రమే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం వేరే వేరే ప్లేస్కి వచ్చినాం కాబట్టి మనము చేంజ్ అయితే దగ్గర పెట్టుకుంటే చాలా బెటరు. ఎందుకంటే అన్నిటి ప్లేస్లలో మనకి ఫోన్పే అలాంటివి అయితే అలో లేవు. సో చేంజ్ అనేది తప్పకుండా అయితే దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, బొగోతా వాటర్ ఫాల్కి రావాలంటే టికెట్ ప్రైస్ కేవలం 100 రూపీస్ మాత్రమే అండి. ఇదంతా కూడా లోపల పార్కింగ్ ప్లేస్. సో ఇదంతా కూడా నిండిపోతుంది నాకు తెలిసినంత వరకు. లోపలైతే చాలా గుత్కలు అయితే చాలా ఉన్నాయి. సో మేమైతే అక్కడ లోపలికి వెళ్ళడానికి ఇంకో గేట్ ఉంటుంది. సో గేట్ దగ్గర అయితే పెట్టినాము కార్ అయితే. సో గేట్ అక్కడ కార్ అక్కడ పార్క్ చేసేసి ఇంకా మనము ఒక గేట్ ఉంటుంది మెయిన్ గేట్ పెద్దది. ఆ గేట్ దాటుకొని ఇంకొక దాదాపు కిలోమీటర్ కొంచెం తక్కువనే ఉంటుంది. సో అంత దూరం అయితే నడుచుకుంటూ మనమైతే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదే ఆ మెయిన్ గేట్. ఇక్కడ నుంచి అయితే వెళ్తారు అందరూ. సో మేమైతే రిటర్న్ వచ్చినప్పుడు అయితే చాలా మందిని అయితే చూసినాము. ఏంటి ఎవరు లేరు అని అనుకున్నాము ఫస్ట్. సో మేము రిటర్న్ అయ్యేటప్పుడు అయితే చాలామంది కనిపించారు. మేము వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ అయితే లేరు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అయితే ఉన్నారు. మేము నడుస్తున్నప్పుడు అయితే ఒక్కరు కూడా కనిపించలేదు. సౌండ్ మాకు వినిపిస్తుంది. ఇటు సైడ్కి చిన్న చిన్న జలపాతాలాగా వాటర్ పోతున్నాయి. అస్సలు జలపాతం చూస్తే ఇంకా ఎగ్జైట్మెంట్ ఆగది. చూద్దాం ఎలా ఉంటుంది. మోక్ష రెడీ? కనిపిస్తుంది అక్కడ ఉంది మోక్ష. వాటర్ వాటర్ అవి అక్కడ వస్తున్నాయి. పద తెల్లగా వస్తున్నాయి. వైట్ ఇస్తున్నాయి. దగ్గరికి వెళ్ళి చూసేదా. రెండు కలిసి ఆడతలేవు అట్లా ఉంది. అయితే ఎక్కొస్తాను. నడవస్తలేదని ఇట్లా వస్తున్నా. ఇట్లా సైడ్కి రా బాబా. ఏం పట్టుకో బాబా.
వస్తున్నా ఈ రాళ్ళ నుంచి నడవడం మెయిన్ పెద్ద రాసు. సో అట్లాస్ట్ మేమైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చినామండి. బొగతా వాటర్ ఫాల్ చాలా అందంగా అయితే ఉంది. అసలు 2 కళ్ళు అయితే అస్సలు సరిపోవట్లేదు. మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ రష్ అయితే లేదు. కరెక్ట్ 4 అవర్స్లో మేమైతే రీచ్ అయిపోయినాం. సో మార్నింగ్ మేము వచ్చేసి 6 o'clock అయితే స్టార్ట్ అయినాము. సో అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 to 15 అట్లా అయితే టైం అయింది. మనం కరెక్ట్గా వస్తే 4 అవర్స్లో కరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. చాలా బాగుందండి బొగతా వాటర్ ఫాల్. సో ఇది వచ్చేసి బొగతా అనే విలేజ్లోనే ఉంది. చాలా మనం ఈజీగానే రావచ్చు. సో గూగుల్ మ్యాప్స్తో కూడా మేము వచ్చాం కదా, సో అందుకే చెప్తున్నాను చాలా ఈజీగానే రావచ్చు. సో చాలా బాగుందండి. అయితే ఏంటంటే 2 కళ్ళు అయితే సరిపోతలేదు వాటర్ ఫాల్ చూడడానికి. సో ఈ వాటర్ ఫాల్ అనేది లెంత్ అనేది చాలా ఉందండి. మనం నార్మల్గా చూస్తే ఒకటే దగ్గర ఇట్లా పడుతుంటాయి, బట్ ఇది వచ్చేసి ఒక లెంత్ విడ్త్ అనేది చాలా ఉంది వాటర్ ఫాల్కి. సో ఇక్కడ మనకి టోటల్ వాటర్ ఫాల్ ఇట్లా పోతూ ఉంటే మనకి మెట్లు అనేది ఇక్కడ 2 చోట్ల అయితే పెట్టారు. సో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు సో వాళ్ళు ఎక్కడ వరకు అయితే ఇచ్చారో లెంత్ అక్కడ వరకు అయితే స్విమ్మింగ్ చేయొచ్చు. మేము వచ్చే ముందు అయితే కొంతమంది అయితే స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ లోకల్ వాళ్ళు కావచ్చు. సో ఇక్కడైతే మనకి మంచిగా అక్కడ ఉండి స్నానాలు చేసి అంతా ఏమంటారు వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ అయితే. మనకి ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ అండ్ ప్లే ఏరియా ఇవంతా కూడా ఉన్నాయి. సో వర్షం పడుతుంది కాబట్టి కొంచెం ప్లే ఏరియాలో అయితే అసలు కిడ్స్ని అయితే అలో చేయలేము, ఆడుకోలేరు, అలా ఉండిపోయింది. కొంచెం వర్షం అయితే పడుతుంది అండ్ ఎప్పుడు ఇక్కడ తడిగానే ఉంటుంది కాబట్టి అసలు పిల్లలు ఆడుకోలేరు. ఇక్కడ ఉన్నాయి కదా ప్లే ఏరియా మంచిగా అని అనుకోవద్దు అసలుకి. పిల్లలు అయితే డెఫినెట్గా ఆడుకోలేరు. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే పిల్లల్ని ఎటు పరిస్థితుల్లో అసలు చేతులు అయితే విడవకూడదు, ఎప్పుడు పట్టుకునే ఉండాలి, ఎందుకంటే వాటర్ ఏరియా కాబట్టి. సో నాకైతే చాలా భయం, స్విమ్మింగ్ రాదు కాబట్టి. సో ఇది చూసారా అదే వాష్రూమ్ అండి. సో వాష్రూమ్ నుంచి అయితే మనం ఇట్లా అంతా చూసేసుకొని బయటకి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి 2 houses మనకి బోట్ హౌసెస్ ఉంటాయి కదా మనకి ఇట్లా చెక్కతో తయారు చేస్తారు. సో అలాంటివి 2 అయితే పెట్టారు. సో ఇక్కడ ఒకటి ఉంది స్టార్టింగ్ లో మనం వచ్చినప్పుడు, అది 3 floors. ఇది వచ్చేసి 2 floors. అసలు డెఫినెట్గా ఇది మాత్రం ఎక్కాలి. ఇది ఎక్కాక అసలు ఇక్కడ నుంచి చూస్తే అసలు చాలా అంటే చాలా బాగుంది. పెద్ద పెద్ద ఫ్రేమ్స్ లో మనం ఇట్లా చూస్తూ ఉంటాం కదా వాటర్ ఫాల్ అనేది, అట్లా కనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. ఆ విడ్త్ అనేది చాలా ఉంది, వాటర్ వచ్చేది చాలా అద్భుతంగా అయితే ఉంది. డెఫినెట్గా అందరూ విజిట్ చేయాలి, అంత బాగుంది. అండ్ ఇదంతా కూడా సీటింగ్ ఏరియా. మనం కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలి అనుకున్నట్టయితే లైక్ స్నాక్స్ ఏమన్నా తిందాము, ఇక్కడ కూర్చొని మంచిగా చూసుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మనకు పైన షెడ్లా ఉంది, అసలు తడవము, మంచిగా ఉండి 1 గంట అయినా మనం చూస్తూ ఉంటూ అలా పీస్ఫుల్గా టైం అయితే స్పెండ్ చేయొచ్చు వాటర్ ఫాల్ దగ్గర. చూసేస్తారు కదా వాటర్ ఫాల్, ఇదంతా కూడా బొగతా వాటర్ ఫాల్ అండి. అది చూపిస్తున్నాను కదా దూరంలో, అదే ప్లే ఏరియా. చూసారు కదా మొత్తం గడ్డి అలా అయితే ఉంది. మీకు నేను చూపించిన వాటర్ ఫాల్ అయితే నచ్చిందా? మేమైతే ఫ్యామిలీ టుగెదర్గా వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసిన. నేనైతే 4 అవర్స్లో మంచిగా రీచ్ అవ్వచ్చు. మనం రిటర్న్ కూడా అదే రోజు వెళ్ళొచ్చు. మనమైతే కరీంనగర్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ. ఈ వాటర్ ఫాల్ అయితే డెఫినెట్గా మిస్ కాకండి ఈ రెయినీ సీజన్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.